హిందూస్ మీద ఎందుకు ఇంత పగ? మనలోని లోపాలు మనల్ని మెల్లగా ముంచేస్తున్నాయా? ఆంధ్ర మెల్లగా క్రిస్టియన్స్ ఉన్న ఆంధ్రగా మారిపోయే ప్రమాదం ఉందా? అలానే క్రిస్టియన్ గుళ్ళు, క్రిస్టియన్ పూజలు ఆంధ్రాలో మొదలయ్యాయి. దాని గురించి ఈ వీడియో చూడండి. ఆంధ్రప్రదేశ్లో తిరుమల లడ్డు న్యూస్ ఒక ప్రకంపనలు సృష్టించింది హిందూస్లో. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆయన మీద ఇలాంటి కుట్రలు జరగడం హిందూ ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. చాలా ఆగ్రహం, కోపం అందరికీ వస్తుంది. స్వయంగా సీఎం గారే ఈ న్యూస్ని అనౌన్స్ చేయడంతో ప్రపంచంలో ఉన్న హిందూస్ అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఇదే కాదు, 1 year బ్యాక్ నేను తిరుమల వెళ్ళాను. అక్కడ ప్రసాదంలో క్వాలిటీ లేదు. ఎంతో పవిత్రంగా ఉండే ప్రాంతంలో నీట్నెస్ లేదు. ఎక్కడ చూసినా డబ్బులు ఇష్టానుసారంగా దోచేస్తున్నారు. చిరుతలు, పాములు మెట్ల మార్గంలో వస్తే అవి రాకుండా చేసేది పోయి కర్రలు చేతికిచ్చి వాళ్ళని కొట్టమాడడం. అసలు ఇంత దారుణంగా ఉంది అంతే. ఒక హిందువు అయినా నాకు చాలా కోపం వచ్చింది అప్పట్లో. మీలో కూడా చాలామంది ఇలానే ఫీల్ అయ్యారని నేను అనుకుంటున్నాను. ఇదే కాదు, మన గుళ్ళ మీద చాలా దాడులే జరిగాయి. అంతర్వేదిలో రథం తగలబెట్టారు. అలానే దేవుడి విగ్రహాలు నిర్దాక్షిణ్యంగా పగలకొట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూని చాలా గట్టిగా రైజ్ చేశారు. అప్పుడు ఇన్ని జరిగాక అప్పటి గవర్నమెంట్లోని ఒక మంత్రిని దీని గురించి అడిగితే ఇలా అన్నారు: ఎవడికి నష్టం, ఎవడికి నష్టం? విగ్రహం పడిపోతే, పగలకొడితే ఆ దేవునికి ఏమన్నా నష్టమా? ఊరికే మాట్లాడకండి. రథం తగలబడిపోతే కొత్త రథం చేసుకుంటారు, దానిలో ఏముంది? ఊరికే ఇష్యూని రైజ్ చేయకండి. ఇది ఎవరు అన్నారో కామెంట్స్లో చెప్పండి. ఇన్ని దాడులు జరిగాయి. నెక్స్ట్ ఏపీ సీఎం అప్పట్లో ఒక క్రిస్టియన్, ఆయన బ్రహ్మోత్సవాలకు టెంపుల్ సెట్ని తన ఇంటి ముందు వేసుకొని పూజలు చేయించారు. అక్కడ భజన కార్యక్రమాలు కూడా చేశారు. అతను మన ప్రసాదం కూడా తిన్నారు. ఇది అవమానం కాదా? ఇంకా చెప్పాలంటే టీటీడీలో అప్పుడు ఉన్న వాళ్ళంతా క్రిస్టియన్స్ని పెట్టారు. వేరే మతస్థులని టీటీడీలో ఎందుకు పెట్టారో కూడా తెలియదు. ఇక మేము బయటికి రాలేము, మన వాయిస్ వినిపించలేమని హిందూస్ అనుకుంటే, మనం అనుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి: ఇది భారత్, హిందువుల దేశం, హిందూయిజం పుట్టిన దేశం. మన రాజులు, మన తండ్రులు మనకు కల్చర్, మిగతా రిలీజియన్స్ని రెస్పెక్ట్ చేయమని మాత్రమే చెప్పింది. అంతేగాని మనల్ని మనం తగ్గించుకొని బతకమని చెప్పట్లేదు.